స్టార్టింగ్ లోనే ఇలీరియా అనే దేశం కనిపిస్తుంది. ఈ దేశంలో ఒక రాజకుటుంబం ఉంటుంది. అందులో శామ్ రెండో కూతురుగా పుడుతుంది. కానీ మొదటి కూతురైన వాళ్ళ అక్కకి ఇచ్చే ఇంపార్టెన్స్ శామ్ కి అస్సలు ఇవ్వరు. తను ఒక రాజకుటుంబంలో పుట్టినా సరే ఒక్కరు కూడా తనకి గౌరవం ఇవ్వరు. వాళ్ళ అక్కకి మాత్రం అడగక ముందే అన్ని ఇచ్చేస్తుంటారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే శామ్ వాళ్ళ నాన్న తన బ్రదర్ కలిసి ఫ్లైట్ లో వెళ్తుంటే క్రాష్ అవ్వడం వల్ల చనిపోతారు. ఇప్పుడు మొత్తం దేశాన్ని శామ్ వాళ్ళ అమ్మ క్యాథరినే చూసుకుంటూ ఉంటుంది. కాకపోతే 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత శామ్ వాళ్ళ అక్కని మహారాణిని చెయ్యాలి అనుకుంటుంది. కానీ శామ్ గురించి మాత్రం వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు పట్టించుకోరు. తను నార్మల్ అమ్మాయి లెక్క స్కూల్ కు వెళ్తూ ఎవరితోటైనా ఎంజాయ్ చేయగలదు. అలా శామ్ కి మైక్ అనే కుర్రాడు పరిచయం అవుతాడు. వీళ్ళిద్దరూ కలిసి దేశానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ బ్యాండ్ ని వాయిస్తుంటారు. కానీ అప్పుడే పోలీసులు రావడంతో స్కేట్ బోర్డ్ పై పోలీసులను తప్పించుకుంటూ శామ్ అక్కడి నుంచి పారిపోతుంది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత కింద పడిపోగానే పోలీసులు తనని వచ్చి పట్టుకుంటారు. అలా తర్వాత తనని ఇంటికి తీసుకొని వస్తే వాళ్ళ అమ్మతో చెప్తుంది దేశంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అంటుంది. కానీ క్యాథరిన్ మాత్రం తన మాటల్ని అస్సలు పట్టించుకోదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, ఇలాంటి పనుల్లో వేలు పెడితే నీ వేలే కాదు తల కూడా తీసేస్తాను అంటుంది. తర్వాత రోజు శామ్ స్కూల్ కి వెళ్తే అక్కడ తనకి రొక్సానా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తను కూడా ఒక పెద్ద రాజ కుటుంబానికి సంబంధించిన అమ్మాయే. రొక్సానాకి మాత్రం ఎలాంటి కోరికలుండవు. తనకి రీల్స్ చేయడం అంటే పిచ్చి. ఎప్పుడు ఫాలోవర్స్ తో లైవ్ లో ఉండాలి అనుకుంటుంది. అలాగే పాపకి తను అందంగా ఉన్నానని అపోహలో బతికేస్తుంది. తర్వాత మనకి ఒక సీక్రెట్ జైల్ కనిపిస్తుంది. ఈ సీక్రెట్ జైల్లో బంధించి ఉన్న ఒక ఖైదీకి ఒక చిన్న డివైస్ దొరుకుతుంది. ఆ డివైస్ సహాయంతో తన మెడలో ఉన్న లాక్ ని ఓపెన్ చేసుకుని ఆ జైల్ గోడల్ని బద్దలు కొట్టేస్తాడు. తనకి సూపర్ పవర్స్ కూడా ఉంటాయి. అలా ఆ జైల్ నుంచి తప్పించుకొని వెళ్లిపోతాడు. ఇక్కడ మైక్ ఇంకా శామ్ ఇద్దరు మ్యూజిక్ కాన్సర్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడే మైక్ 2 టికెట్స్ ని శామ్ కు చూపిస్తూ మనం మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్దాం అంటాడు. పాప కూడా కాన్సర్ట్ కి వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అప్పుడే శామ్ కి మైక్ నోట్ల నుంచి గార్లిక్ స్మెల్ వస్తుంది. ఆ మాట వినగానే మైక్ షాక్ అవుతాడు. ఎందుకంటే తను అది తిని 2 రోజులైంది. ఇప్పుడు తనకి స్మెల్ రావడం ఏంటని ఆశ్చర్యపోతాడు. తర్వాత రాత్రికి వాళ్ళ అక్క ఎలెన్ రాణి కాబోతుంది కాబట్టి దానికి ముందు ఒక పార్టీని ఏర్పాటు చేస్తారు. ఈ పార్టీకి శామ్ కూడా వస్తుంది. కానీ కొంతసేపటి తర్వాత తన ఫోన్ ని చెక్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది తను ఇంతకు ముందు మైక్ తో కలిసి కాన్సర్ట్ కు వెళ్తానని మాటిచ్చింది. ఇప్పుడు ఎలాగైనా సరే తనతో వెళ్లాలని వాళ్ళ అమ్మకి వెళ్లి అబద్ధం చెప్పి అక్కడి నుంచి మైక్ దగ్గరికి వస్తుంది. ఇద్దరు కలిసి క్లబ్ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఐడి కార్డ్స్ లేకపోవడం వల్ల లోపలికి వెళ్ళనివ్వరు. దాంతో ఇద్దరు డల్లుగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ కొంత దూరం వచ్చిన తర్వాత ఆ పబ్ బ్యాక్ డోర్ నుంచి అందులో పనిచేసే వాళ్ళు వెళ్లడం చూస్తారు. ఆ బ్యాక్ డోర్ సీక్రెట్ పాస్వర్డ్ గురించి ఇంత దూరంలో ఉన్న శామ్ కి తెలిసిపోతుంది. అది ఎలా అనేది పాపకి తెలీదు. కానీ ఆ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి ఇద్దరు దొంగతనంగా పబ్ లోకి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరితో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే శామ్ కి సడన్ గా అక్కడ ఉన్న ప్రతి వాయిస్ వినిపిస్తుంది. ఎంతలా అంటే అక్కడ ఉన్న వాళ్ళ గుండె చప్పుడుతో సహా ఈగ వాయిస్ కూడా వినిపిస్తుంది. దాంతో పాప చాలా భయపడుతుంది. వెంటనే పరిగెట్టుకుంటూ భయంతో ఫైర్ అలారం ని ఆన్ చేస్తుంది. దాంతో పార్టీ గంగలో కలుస్తుంది. అలా పోలీసులు వచ్చి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్తారు. తర్వాత పోలీసులు వాళ్ళ ఫ్యామిలీస్ ని పిలిచి జైలు నుంచి విడిచిపెడతారు. ఇంటికి వచ్చాక క్యాథరిన్ శామ్ మీద చాలా కోపడుతుంది. నువ్వు నాకు అబద్ధం చెప్పి పార్టీ నుంచి వెళ్లిపోయావు. అందుకే వేసవి సెలవుల్లో కూడా నువ్వు స్కూల్ కి వెళ్ళాలి అంటుంది. తర్వాత మనకి జైలు నుంచి తప్పించుకున్న ఆ ఖైదీ కనిపిస్తాడు. తను తన పార్ట్నర్ కి కాల్ చేసి యాపిల్ లో సీక్రెట్ డివైస్ ని పెట్టి నా వరకు పంపించావు చూడు, నీ ఐడియాకి సలాం రా. నన్ను జైల్లో పెట్టింది క్యాథరినే. దాన్ని అంతు నేను చూడాలి. అలాగే ఇప్పుడు ఈ ఖైదీ టార్గెట్ ఎవరంటే శామ్. శామే అందరిలో కలిసి నార్మల్ అమ్మాయిలా తిరుగుతుంది కాబట్టి మొదటిగా తన టార్గెట్ శామే అవుతుంది. తర్వాత తను సమ్మర్ స్కూల్ కి వస్తుంది. ఇక్కడ తనకి జాన్వరి అనే అమ్మాయి కూడా పరిచయం అవుతుంది. జాన్వరి శామ్ తో మాట్లాడుతూ మీ అంకుల్ మా నాన్న చాలా మంచి దోస్తులు అంటుంది. ఇదే క్లాస్ లో శామ్ జనవరితో పాటు టూమా, మ్యాక్సీ, రొక్సానా కనిపిస్తారు. వీళ్ళ 5గురిని ఎందుకు తీసుకువచ్చారో శామ్ వాళ్ళకి అర్థం కాదు. అలా వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే ప్రొఫెసర్ జేమ్స్ అక్కడికి వచ్చి నిజాన్ని చెప్తాడు. మీ అందరిలో రాయల్ బ్లడ్ ఉంది. రాయల్ ఫ్యామిలీలో 2వ సంతానంగా మీరు పుట్టడం వల్ల మీలో కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి. అవి ఎలా వర్క్ చేస్తాయని మీకు కూడా తెలీదు. అందుకే ఈ వేసవి సెలవుల్లో మీకు ట్రైనింగ్ ఇచ్చి సీక్రెట్ సొసైటీ కోసం మిమ్మల్ని తయారు చేయబోతున్నాం.
అప్పుడే క్యాథరిన్ అక్కడికి వస్తుంది. తను సీక్రెట్ సొసైటీకి హెడ్ అయి ఉంటుంది. వాళ్ళ అమ్మని అక్కడ చూసి శామ్ కూడా షాక్ అవుతుంది. అప్పుడే క్యాథరిన్ అందరికీ చెప్తుంది, ఈ సీక్రెట్ సొసైటీ అనేది ఈ దేశంలో ఉండే రాజుకైనా రాణికైనా సెక్యూరిటీగా వర్క్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే మీ పవర్స్ ని ఉపయోగించి వాళ్ళని కాపాడాలి. ఈ ట్రైనింగ్ వల్ల సీక్రెట్ సొసైటీలో మీరు జాయిన్ అవుతారు. కానీ ఈ ట్రైనింగ్ లో మీరు సక్సెస్ అవ్వకపోతే మీ జ్ఞాపకాలని మొత్తం మేము తుడిచిపెట్టేస్తాం. ఎందుకంటే మీకు పవర్స్ వచ్చిన విషయం నార్మల్ జీవితంలో అస్సలు మీకు గుర్తుండకూడదు. ఆ తర్వాత వీళ్ళకి ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ టెస్ట్ లో వీళ్ళు పిరమిడ్ దగ్గరికి పరిగెట్టాలి. అలా వీళ్ళు పరిగెడుతున్నప్పుడు లేజర్ గన్స్ తో షూట్ చేస్తారు. వాటిని తప్పించుకొని ఆ పిరమిడ్ వరకు వెళ్ళాలి. ముందు ఉన్న లేజర్ ని కూడా టూమా పట్టించుకోకుండా ఇదంతా మాకు మామూలు విషయం అని అడుగు పెట్టగానే ఆ లేజర్ గన్ షూట్ చేయగానే మనోడు కింద పడిపోతాడు. వెంటనే ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఆ లేజర్ నుంచి తప్పించుకొని పారిపోతుంటారు. రొక్సానా దగ్గర ఇన్విజిబుల్ అయ్యే పవర్ ఉంటుంది. టోమా అయితే ఎవరినైనా తన కంట్రోల్లోకి తెచ్చుకోగలడు. శామ్ కి మాత్రం టెస్ట్ లో చిన్న సౌండ్ కూడా క్లారిటీగా వినిపిస్తుంది. అంటే లేజర్స్ ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నాయో తనకి ఈజీగా తెలిసిపోతుంది. అందుకే చాలా తెలివిగా అన్ని లేజర్స్ ని తప్పించుకుంటూ పిరమిడ్ వరకు వచ్చేస్తుంది. మిగతా వాళ్ళపై మాత్రం ఆ లేజర్స్ అటాక్ చేయడం వల్ల ఫస్ట్ టెస్ట్ లో ఫెయిల్ అవుతారు. తర్వాత జాన్వరికి తెలుస్తుంది తన దగ్గర ఒక స్పెషల్ పవర్ ఉందని. అదేంటంటే తన పక్కన ఉన్న ఎవరినైనా పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ కొన్ని నిమిషాల పాటు జాన్వరికి వచ్చేస్తాయి. మ్యాటేకి ఉన్న పవర్ ఏంటంటే తను పురుగుల్ని కంట్రోల్ చేయగలడు. అంటే ఈగల్ని, దోమల్ని అలాంటివన్నమాట. తర్వాత ప్రొఫెసర్ జేమ్స్ వాళ్ళ పవర్స్ ని బట్టి ఆ పవర్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకునే విధంగా ఒక్కొక్క టెస్ట్ ని ఏర్పాటు చేస్తాడు. శామ్ ని చుట్టూ స్పీకర్స్ ఉన్న రూమ్ లోకి పంపిస్తారు. అంటే ఏ స్పీకర్ నుంచి వాయిస్ వస్తుందో, దేని వాయిస్ వస్తుందో అని తను గమనించి తన పవర్ ని కంట్రోల్ చేసుకోవాలని. టూమాని ఒక డాగ్ దగ్గరికి తీసుకువెళ్లి ఆ డాగ్ ని నువ్వు కంట్రోల్ చేయాలని చెప్తాడు. ఇక మ్యాటోని తన చుట్టూ ఉన్న ఈగల్ ని కంట్రోల్ చేయమని చెప్తాడు. తర్వాత రోక్సానాకి మంచులో తన పవర్ ని కంట్రోల్ చేయడం నేర్చుకోమని చెప్తాడు. లాస్ట్ కి జాన్వరి అక్కడ ఉన్న ట్రైనర్ యానాతో కలిసి నీళ్ళల్లో కొన్ని నిమిషాల వరకు ఉండే పవర్ ని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత అందరూ తినడానికి కూర్చున్నప్పుడు ప్రొఫెసర్ జేమ్స్ కావాలనే విషం ఉన్న ఫుడ్ ని శామ్ కి ఇస్తాడు. తన పవర్ తో దాన్ని కనిపెడుతుందో లేదో తెలుసుకుందామని. పాప ఆ విషయాన్ని కనిపెట్టేస్తుంది. ఇప్పుడు తన తినడానికి ఫుడ్ లేదు కాబట్టి జాన్వరి తన దగ్గర ఉన్న యాపిల్ ని ఇస్తుంది. తర్వాత ఇక్కడ మైక్ శామ్ కి కాల్ చేస్తుంటే వాళ్ళ నాన్న చూసేస్తాడు. వాళ్ళ నాన్నకి శామ్ గురించి తెలియగానే తనకి దూరంగా ఉండని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత శామ్ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తుంది. అప్పుడు క్యాథరిన్ శామ్ ని తీసుకుని ఒక సీక్రెట్ బంకర్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ చాలా వెపన్స్ ఉన్నాయి. ఈ వెపన్స్ మొత్తం డిఎన్ఏ తో వర్క్ అవుతాయి. ఇందులో డిఎన్ఏ ని సెట్ చేస్తే ఆ డిఎన్ఏ ఉన్న వాళ్ళనే వెళ్లి అటాక్ చేస్తాయి. అప్పుడే క్యాథరిన్ శామ్ కి చెప్తుంది తను ఎలా తన పవర్స్ ని కంట్రోల్ చేయాలో అని. తర్వాత రోక్సానా తప్ప అందరూ వాళ్ళ పవర్స్ ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు. ఎంత కష్టపడ్డా రోక్సానా మాత్రం ఇన్విజిబుల్ అవ్వలేకపోతుంది. అప్పుడే జేమ్స్ తన దగ్గరికి వచ్చి ఇన్స్టాగ్రామ్ లైవ్ ని ఓపెన్ చేసి ఇంత దరిద్రంగా ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఈ దరిద్రమైన ఫేస్ తోటే నువ్వు లైవ్ చేయాలి అంటాడు. లైవ్ మాట వినగానే పాప షాక్ అవుతుంది. వెంటనే రోక్సానా అంటుంది నేను ఈ ఫేస్ తో లైవ్ కి వెళ్తే నా ఫాలోవర్స్ ఫీల్ అవుతారని తను ఇన్విజిబుల్ అవుతుంది. పాపకి రీల్స్ అంటే ఎంత పిచ్చో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారులేండి. ఇలా అందరూ వాళ్ళ పవర్స్ గురించి తెలుసుకొని దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవడం వల్ల జేమ్స్ చాలా సంతోషంగా ఉంటాడు. తర్వాత శామ్ ఈ రోజు మైక్ తో కలిసి ఒక కాన్సర్ట్ కి వెళ్లాలని మాట్లాడుకుని ఉంటుంది. కానీ అదే రోజు రాత్రి జేమ్స్ అందరినీ తొందరగా నిద్రలేపి ఫస్ట్ మిషన్ కోసం రెడీ చేస్తాడు. ఖరీదైన వస్తువుని దొంగలు దోచుకోబోతున్నారు. ఆ దొంగతనం జరగకుండా వీళ్ళు ఆపడానికి తీసుకువెళ్తాడు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత దొంగోడు దొంగిలించి పారిపోతుంటే వీళ్ళందరూ కలిసి వాని వెనుక వెళ్లి పట్టుకుంటారు. కానీ అక్కడే వీళ్ళు పప్పులో కాలేశారు. ఏంటంటే అక్కడ ఉన్నది దొంగోడు కాదు, జాన్వరి కోచ్ అయి ఉంటాడు. వీళ్ళందరి దృష్టి మళ్లించడానికి ఇదో ట్రిక్ అయి ఉంటుంది. అప్పుడే జేమ్స్ వాళ్ళ ముందుకు వచ్చి ఫస్ట్ మిషన్ లో తన స్టూడెంట్స్ ఫెయిల్ అయినందుకు చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే మీకు క్లాస్ లేదు అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత శామ్ మైక్ కి కాల్ చేసి తను కాన్సర్ట్ కి రాలేదని సారీ చెప్తుంది. అలాగే మైక్ కి తను అన్ని విషయాలు చెప్పలేదు, ఇక్కడ ఏం జరుగుతుందో, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని. కానీ మైక్ మాత్రం పాప తనతో సరిగ్గా మాట్లాడడం లేదని మనోడు చాలా ఫీల్ అవుతాడు. తర్వాత రోజు హాలిడే కాబట్టి అందరూ ఎంజాయ్ చేయడానికి బయటికి వస్తారు. అప్పుడే జాన్వరి శామ్ ఇద్దరు మంచి దోస్తులవుతారు.
అలా శామ్ జాన్వరిని తన ఇంటికి తీసుకువెళ్లి తన కోసం వాళ్ళ నాన్న కట్టించిన స్టూడియో లోపలికి తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళ నాన్న గురించి చెప్తుంది. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, నేను అడిగానని మొత్తం టవర్ నే స్టూడియోగా మార్చాడు అంటుంది. అప్పుడే మైక్ కూడా అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి శామ్ తను లేకపోయినా సరే అంత ఆనందంగా తన దోస్తో కలిసి మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడం చూసి మనోడు హట్ అవుతాడు. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత శామ్ జాన్వరి ఇద్దరు అక్కడ నుంచి వెళ్తూ ఉంటే సడన్ గా అక్కడికి ఆ ఖైదీ వచ్చి శామ్ ని జాన్వరిని పట్టుకుంటాడు. అలాగే వాడితో కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ పక్కకు తోసేసి శామ్ తో మాట్లాడుతూ స్నో ఫ్లిక్స్ అంటాడు. ఆ మాట వినగానే శామ్ కూడా షాక్ అవుతుంది. కేవలం స్నో ఫ్లిక్స్ అని వాళ్ళ నాన్న మాత్రమే తనని పిలిచేవాడు. అప్పుడే జేమ్స్ అక్కడికి వస్తాడు. జేమ్స్ చూసి ఆ ఖైదీ అక్కడ నుంచి పారిపోతాడు. జేమ్స్ మాత్రం అందరూ కూల్ గా ఉండండి, ఈ విషయాన్ని వదిలేయండి అంటాడు. కానీ శామ్ మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టదు. వెంటనే ఆ ఖైదీని ఫాలో చేస్తూ అడవిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఖైదీ తన ముందుకు వచ్చి అటాక్ చేయడానికి వెళ్తే అప్పుడే జేమ్స్ వచ్చి ఆ ఖైదీపై అటాక్ చేస్తారు. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో జేమ్స్ గాయపడతాడు. అలా ఖైదీ శామ్ ని పట్టుకొని నేనే మీ చిన్నాన్న ఎడ్మండ్ ని అంటాడు. కానీ పాప మాత్రం అంత తేలిగ్గా నమ్మదు. మా నాన్నతో పాటు చిన్నాన్న కూడా చనిపోయాడు కదా అనుకుంటుంది. అప్పుడే వెనక నుంచి జాన్వరి వచ్చి ఆ ఖైదీ మీద చేయి పెట్టి వాడి పవర్స్ ని కొంతసేపు తను లాగేసుకుని ఒక్క తన్ను తంతే గాల్లో ఎగిరి ఎక్కడో పడిపోతాడు. తర్వాత జేమ్స్ ని శామ్ ని అక్కడ నుంచి జాన్వరి తీసుకువెళ్తుంది. జేమ్స్ పరిస్థితి దారుణంగా ఉండడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. తర్వాత శామ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి వాళ్ళ చిన్నాన్న గురించి అడుగుతుంది. అప్పుడే క్యాథరిన్ మొత్తం నిజాన్ని చెప్తుంది. ఎడ్మండ్ ఒక దుర్మార్గుడు, వాడు రాజు కావాలని మీ నాన్నని చంపేశాడు. ఆ విషయం నాకు తెలిసి వాణ్ణి హై సెక్యూరిటీ జైల్లో బంధించాను అంటుంది. తర్వాత శామ్ మళ్ళీ ఎడ్మండ్ ని బంధించిన ప్లేస్ కి వెళ్తుంది. ఇక్కడ ఎడ్మండ్ తో మాట్లాడుతూ ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఎడ్మండ్ ఇదంతా నేను ప్రజల కోసమే చేస్తున్నాను. ఈ రాజు రాణి అనే పాలన ఇంతటితో నశించిపోవాలి, ప్రజలు వాళ్ళకి తగినట్టు బతకాలి, అందుకే ఇదంతా చేస్తున్నాను. మీ నాన్న రాజైన తర్వాత తనైనా సరే మంచిగా చూసుకుంటాడని అనుకున్నాను, కానీ ఎన్ని సంవత్సరాలైనా వాడు కూడా మార్చలేకపోయాడు. అందుకే నా మనసుని రాయి చేసుకుని నా అన్నని చంపేశాను. ఇప్పుడు వాళ్ళ చిన్నాన్న చెప్పిన విషయాల గురించి పాప కూడా ఆలోచనలో పడిపోతుంది. వెంటనే వాళ్ళ అక్క ఎలెన్ దగ్గరికి వెళ్లి నువ్వు మహారాణి అయిన తర్వాత అన్నిటిని నార్మల్ చేసి ప్రజలకి స్వేచ్ఛనిస్తావా అని అడుగుతుంది. దానికి ఎలెన్ కూడా నేను మహారాణి అయితే మొత్తాన్ని మార్చేస్తాను అంటుంది. ఆ మాట వినగానే వాళ్ళ అక్క మీద తనకి నమ్మకం వస్తుంది. అలాగే తన టీం దగ్గరికి వెళ్లి తను మహారాణి అవుతున్నప్పుడు ఆ ఫంక్షన్ కి మనమే సెక్యూరిటీగా ఉండి తనకి ఏం జరగకుండా కాపాడాలి అంటుంది. తర్వాత అదే రోజు శామ్ హాస్పిటల్లో ఉన్న జేమ్స్ ని కలవడానికి వెళ్తుంది. నా వల్లే నీ బొక్కలి రగ్గొట్టుకున్నావని తనకి సారీ చెప్తుంది. తర్వాత ఎలినాని మహారాణి చేసే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ ఫంక్షన్ కి మొత్తం రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వస్తారు. అక్కడే టూమా కూడా ఉంటాడు. కాకపోతే ఇప్పుడు తను తన పవర్స్ ని ఉపయోగించలేకపోతాడు. ఎందుకంటే తన పవర్స్ ని జాన్వరి దొబ్బేసి ఉంటుంది. ఇప్పుడు జాన్వరి టూమా పవర్స్ ని ఉపయోగించి సీక్రెట్ హెడ్ క్వార్టర్స్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఆర్డర్ వేస్తుంది ఎడ్మండ్ ని వదిలిపెట్టమని. ఇప్పుడే మనకి ఇంకో భయంకరమైన విషయం తెలుస్తుంది. ఇంతకు ముందు ఎడ్మండ్ ఫోన్ లో మాట్లాడింది ఎవరితోనో కాదు, జాన్వరితోనే. జాన్వరి ఎడ్మండ్ కోసమే పనిచేస్తూ ఉంటుంది. అలా జాన్వరి టూమా పవర్స్ ని ఉపయోగించి ఎడ్మండ్ ని అక్కడ నుంచి విడిపించి తర్వాత తన దోస్తుల దగ్గరికి వచ్చి అవే పవర్స్ ని ఉపయోగించి వాళ్ళని తన కంట్రోల్లోకి తెచ్చుకొని తన వెంట తీసుకువెళ్లి ఆ సీక్రెట్ సెల్ లో బంధిస్తుంది. కానీ మాథ్యూ మాత్రం తెలివిని ఉపయోగించి ఒక ఈగ ద్వారా ఈ విషయాన్ని మొత్తం శామ్ కి తెలిసేలా చేస్తాడు. ఇక్కడ మొత్తం జాన్వరే తలతిక్క పనులు చేస్తుంది అని. అప్పుడే శామ్ తన పవర్ ని ఉపయోగించి ఎడ్మండ్ ఎక్కడున్నాడో కనిపెట్టి తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. కానీ ఎడ్మండ్ మాత్రం ఆ ఫంక్షన్ జరిగే ప్లేస్ కు వచ్చి అక్కడ ఒక నానో డివైస్ ని యాక్టివేట్ చేస్తాడు. ఈ డివైస్ వల్ల రాయల్ బ్లడ్ ఉన్న అందరినీ చంపేయగలదు. ఇక్కడ శామ్ కి తెలుస్తుంది జాన్వరి తనని ఫాలో చేస్తుంది అని. అందుకే తను మైక్ ఇంటి దగ్గరికి వెళ్లి తనకి హెల్ప్ చేయమని అడుగుతుంది. మైక్ ఫస్ట్ తనని నమ్మడు, కానీ పాప జరిగింది మొత్తం చెప్పగానే మనోడు డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఇద్దరు కలిసి ప్లాన్ వేసి జాన్వరిని పట్టుకుంటారు. ఇప్పుడే శామ్ కి తెలుస్తుంది జాన్వరి హెడ్మండ్ కి ఎందుకు హెల్ప్ చేస్తుందో అని. తనని రాణిని చేస్తానని మాట ఇచ్చి ఉంటాడు. అక్కడ జాన్వరిని
బంధించి మిగతా దోస్తుల దగ్గరికి వెళ్లి అందరిని సెల్ నుంచి విడిపిస్తుంది. తర్వాత అందరూ కలిసి ఎడ్మండ్ కి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయం తీసుకుంటారు. అలా శామ్ ఎడ్మండ్ ముందుకు వెళ్తుంది. అప్పుడే ఎడ్మండ్ అంటాడు, మొత్తం రాయల్ బ్లడ్ చనిపోతేనే ప్రజలకి స్వేచ్ఛ దొరుకుతుంది, ప్రజల మంచి కోసం ఈ రాజ్య ఫ్యామిలీ అనేదే లేకుండా చేస్తాను అంటాడు. కాకపోతే అందరూ కలిసి మనోడికి మస్కా కొట్టి ఒక రూమ్ లోకి తీసుకువెళ్తారు. అక్కడే ఒక ట్రాప్ ని ఏర్పాటు చేసి ఉంటారు. ఈ ట్రాప్ కారణంగా ఎడ్మండ్ పవర్స్ పనిచేయవు. అప్పటి వరకు మైక్ ఆ నానో డివైస్ ని రీప్రోగ్రామ్ చేస్తాడు. దానివల్ల ఎడ్మండ్ అక్కడే ఇరుక్కుపోతాడు. ఇక్కడ ఎలెన్ మహారాణి అవుతుంది. ఫంక్షన్ ఏ గొడవ లేకుండా సాఫీగా జరుగుతుంది. ఇక లాస్ట్ కి టూమా, మాథ్యూ, శామ్, రొక్సానా వాళ్ళని సీక్రెట్ సొసైటీ మెంబర్స్ గా తీసుకుంటారు. అప్పుడే కోలుకున్న జేమ్స్ కూడా అక్కడికి వస్తాడు. తర్వాత క్యాథరిన్ కొత్త రాణికి సీక్రెట్ సొసైటీ గురించి చెప్తుంది. అప్పుడే కొత్త రాణి అందరికి మాట ఇస్తుంది, నేను పాలించే రాజ్యంలో ప్రజలకి మంచి స్వేచ్ఛ దొరుకుతుంది అని. తర్వాత అందరికి తెలుస్తుంది జాన్వరి జైలు నుంచి తప్పించుకుందని. ఇప్పుడు ఈ సీక్రెట్ సొసైటీ టీం అందరూ వెళ్లి జాన్వరిని పట్టుకోవాలి. అలా అక్కడ నుంచి అందరూ బయలుదేరుతారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.